పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన ఎదిరె గ్రామ ప్రజలు. ఎదిరె గ్రామంలో 10 ఏళ్ల బాబు నుంచి 80 ఏళ్ల బామ్మ వరకు ఒకటే మాట, ఆ కంపెనీ మాకొద్దు, ఆ కంపెనీ మాకొద్దు, ప్రాణాలైనా అర్పిస్తాం, అమర్ రాజా కంపెనీ తరిమేస్తామంటున్న గ్రామ ప్రజలు. 59 రోజులుగా అలుపు లేకుండా కొనసాగుతున్న అమర్ రాజా వ్యతిరేక కంపెనీ పోరాటం. ఈ పోరాటంలో భాగంగా కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు ఫిర్యాదులు చేశాం, కానీ ఎవరు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మమ్మల్ని బతకకుండా శ్రీనివాస్ గౌడ్ మమ్మల్ని బతకకుండా బోల్ వేసి ఏంటో ఉపన్యాసం అని చెప్పి మాకు 12 లక్షలు ఇస్తా అని చెప్పి ఐటీ పార్క్ వేస్తా అని చెప్పి ఇంటికి ఊడ్చేటోళ్ళకు ఊడ్చేటోళ్ళకు తుడిచేది, చదివినోళ్ళకు చదివిన నౌకరిస్తా అని అన్నాడు. అంటే మేము బోర్డవాడ్డాము, మేము ముసళ్ళం అయినాము, మా పిల్లలు బతుకుతారు. ఐటీ పార్క్ అయితే గడపలి పని కానీ చేస్తలేదా, అట్లా చేసుకొని బతుకుతామని మేము బోర్డవాడ్డాం. బిడ్డ లోపలినే పోయిండు, చేయనన్నాడు. ఆ ముగ్గు కలర్ వేస్తే అది ఆడిపోయినాయి. అనంతపురం 2 సంవత్సరాల నుంచి అమర్ రాజా పరిశ్రమ ఈ మా 4th వార్డులో రావద్దని దాదాపు అందరి అధికారులకు ఇప్పటి వరకు అందరి అధికారులకు కలిసి చెప్పడం జరిగింది. ఏ అధికారి కూడా, ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడలేదు, మా రిప్రజెంటేషన్ను కనీసం గౌరవించలేదు. తర్వాత వీళ్ళకి న్యాయం చేద్దాము, నిజంగా వీళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందా అని ఒక పాపాన పోలేదు ఊర్లోకి వచ్చి ఒక సమస్య పరిష్కరించడం కోసం. దానికోసమే దాదాపు అంటే ఇంతకుముందు 2022వ సంవత్సరంలో తర్వాత డిసెంబర్ 27వ తారీఖు రోజు అమర్ రాజా అక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగింది, అంటే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఎందుకంటే ఐటీ పార్కుకు సంబంధించిన కంపెనీలు మాత్రమే వస్తాయి, సెల్ ఫోన్లు తయారయ్యేటివి, అదేవిధంగా కంప్యూటర్ పార్ట్స్ తయారయ్యే కంపెనీలు మాత్రమే వస్తాయి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అణుబాంబు లాంటి అమర్ రాజా పరిశ్రమను తీసుకొచ్చి మా గ్రామీణ ప్రాంతాల్లో పెట్టి చుట్టుముట్టున్న గ్రామ ప్రజలను నాశనం చేయడానికే ఈ కంపెనీ తీసుకొచ్చిరని మేము అధికారులను ఎంత వేడుకున్నా కూడా వాళ్ళు స్పందించలేదు. కనీసం ఒకవేళ నాయకులు పట్టించుకోకపోయినా అధికారులన్న కలెక్టర్ లాంటి వ్యక్తి మా సమస్యకు పరిష్కారం చూపిస్తాడని ఆయన దగ్గరికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినా కూడా కనీసం ఆయన ఒక అధికారిగా ప్రవర్తించకుండా ఒక రాజకీయ నాయకునిలాగా ప్రవర్తించి మీరు ఎట్టి పరిస్థితుల్లో అలా పనిని ఆపడానికి వెళ్ళొద్దు, ఖచ్చితంగా ఆ పనులు జరుగుతాయని, మాకు మీ మీద కేసులు అయితే ఆడుకోతాయి అని ఒక నాయకునిలాగా చెప్పినందుకు ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేకంగా ఈరోజు తర్వాత అధికారులకు కానీ తర్వాత రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మా సమస్య పట్టించుకుంటలేరనే ఉద్దేశం కోసమే ఎన్నికల బహిష్కరణ చేయడం జరుగుతుంది. బహిష్కరించినందుకు కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ మీ దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడారు? అయితే ఇంతకుముందు తహసీల్దార్ గారు, మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్, అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాకు చెప్పండి, ఇప్పుడైతే ఓట్లు వేయండి అని చెప్తున్నారు. ఎన్నోసార్లు వాళ్ళకు కూడా ఇచ్చినాం రిప్రజెంటేషన్స్, ఖచ్చితంగా పరిష్కారం చేయండి సార్, నిజంగా ఈ పబ్లిక్ కన్నా నమ్మించండి. ఇప్పుడు నిజంగా అది పొల్యూషన్ రాకపోతే ప్రజలందరినీ కూర్చొని పెట్టి మాట్లాడి అందరిని ఒప్పించి ఫ్యాక్టరీ కట్టమని చెప్పినాం. కానీ నిజంగా అలా పొల్యూషన్ రాకపోతే అది పెద్ద సమస్య అని చెప్పండి, ఒక అధికారి వచ్చి అందరిని కూర్చుని పెట్టి పొల్యూషన్ రాదు అని మాకు హామీ ఇస్తే నిజంగా పబ్లిక్ ఇంత రివల్యూషన్ వస్తుందా ఒకసారి ఆలోచించండి. తర్వాత అది కంబంపుడే ఏదో నాకు అంత ఐడియా లేదు. తిరుపతి దగ్గర ఉన్న అమర్ రాజా పరిశ్రమ 1984లో ప్రారంభించారని చెప్తున్నారు. అయితే 1984లో స్థాపించిన పరిశ్రమ ఒక 6 సంవత్సరాల తర్వాత అంటే 90 నుంచి 92 నుంచి అక్కడ పొల్యూషన్ వస్తుందని సర్వే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అంటే అక్కడ ఎట్లాంటి సమస్యలు వచ్చినాయంటే 7 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఇమ్మీడియట్లీ ప్రెగ్నెన్సీ కావడం, 8 సంవత్సరాల పిల్లలు ప్రెగ్నెన్సీ కాదు మెచ్యూర్ కావడం, అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడవారికి పిల్లలు కాకపోవడం. అసలు ఇదంతా ఏంది అంటే అమర్ రాజా పరిశ్రమ వలన వాతావరణ కాలుష్యం ఏర్పడ్డది, తర్వాత గ్రౌండ్ వాటర్ కాలుష్యం ఏర్పడ్డది. అందుకే సరౌండింగ్ 30 కిలోమీటర్ల దూరంలో ఈ పొల్యూషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తీసేయాలని అక్కడ ఉన్న ఏపీ హైకోర్టు సీజీ లాకేసింది ఆ కంపెనీకి. అది తీసుకొచ్చి ఇక్కడ అప్పుడున్న ప్రభుత్వానికి ఏం నచ్చ చెప్పినో తెలియదు. ఇక్కడ అమాయకులు, మహబూబ్ నగర్ ప్రజల అమాయకులు అని మమ్మల్ని ఎత్తి మీద పెట్టేసి పండించే రైతులు కానీ తర్వాత చాలా రకాల పంటలు పండేటివి, ఎప్పటికీ పచ్చని పంట పొలాలతో ఉండేది. ఈరోజు చాలా ఎడారిగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. రేపు భవిష్యత్తులో కూడా అమర్ రాజా వస్తే ఇప్పుడు 2-3 సంవత్సరాల్లో ఏమి దాని ఇంపాక్ట్ ఉండకపోవచ్చు.
కానీ 6 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఈ సరౌండింగ్ పరిసర ప్రాంతాలు మొత్తం ఎడారిగా మారే పరిస్థితి ఉన్నది. కనీసం ఆ వాసన పీల్చుకోలేని పరిస్థితి మహబూబ్నగర్ టౌన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. 7 సర్వే నెంబర్లో 380 ఎకరాలు అది టోటల్ ఎక్స్టెంట్. దానికి గాను 261 ఎకరా అమర్ రాజా బ్యాటరీకి కట్టబెట్టడం జరిగింది. ఫస్ట్లోనేమో ఐటీ కారిడార్ అని చెప్పి ఐటీది అక్కడ అది టవర్ కట్టించి తర్వాత మళ్ళీ దాన్ని ఎంఓ కుదుర్చుకునే ముందు మన అమర్ రాజా ఫ్యాక్టరీకి అని కుదిరించి ఇప్పుడు అప్పట్లో మేమేమన్నామంటే ఇది ఒక అదేది దాన్ని ఏమంటారు కదా కూడా పబ్లిక్ హియరింగ్ ఏం జరిగిందంటే చెప్పినాం ఎవ్వరం కూడా ఇది అమర్ రాజా కంపెనీ అయితే ఒప్పుకోము, ఓన్లీ ఐటీ కారిడార్ అయితేనే ఒప్పుకుంటాము అని చెప్పినా కూడా ఇంకా ఆయన పోలీసులతో రాజేశ్వర్ గౌడ్ సిఐ అని ఉండే ఆయన ఏం చేస్తుండే ఒకరినొకరిని తీసుకురావాలి, బెదిరియాలి, తోలియాలి. ఆ బెదిరింపులకు లొగ్గి ఉడకంగా ఊళ్ళ గ్రామంలో ఉన్న ప్రజలందరం భయపడి ఉడకంగా అప్పట్లో ఇది మనం చెప్పలేదు. వాస్తవానికి కూడా ఓ రోజు మీటింగ్ పెడితే కూడా అందరం చెప్పినాం. 10 మందిని చెప్తే 10 మందిని తిట్టి మీకేం తెలుసు అది పొల్యూషన్ రాదు ఏం రాదు, మంచి కంపెనీ తెచ్చిన ఆ స్టాలిన్ అడిగినా కూడా ఇయ్యలే, మీకు ఇస్తున్నాం, మీకు తెచ్చినాం అది దాన్ని ఏదేదో చెప్పిండ్రు. ఇక అప్పుడు ఫారిన్ లాక్ అవుతుంది, ఈ లాగులు సగం వేసుకొని తిరగడానికి అవుతుంది ఏమంటే ఇప్పుడు ఊరికనే సింపుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది విషయంలో. అందుకొరకనే అది వాళ్ళది కనుకనే వాళ్ళ పార్ట్నర్లు ఉండరు కనుకనే ఈరోజు ప్రజలను తిప్పలు పెట్టి చుట్టుముట్టు ఉన్న భూములను ఉడకంగా ఇబ్బంది పెడుతుండ్రు. బాటలు లేకుండా ఇవి లేకుండా వాళ్ళ భూములకు జరగడము దౌర్జన్యంగా జరిగినాక మళ్ళీ ఆ పట్టభూమోడు పోయి చూసినాక మళ్ళీ దాన్ని లోపలికి సరి చేసుకోవడము ఇవన్నీ ఏదేదో ఒక రకంగా ఎదురంటే ఒక పూర్తిగా వీరికి ఏం తెలియదు ఇది లేబర్ జిల్లా అన్నట్లు చేసిండ్రు. యాక్చువల్గా అది చిత్తూరు తీసేసిన ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఈడ పెట్టిండు. అక్కడ అన్ని పర్మిషన్లు అవన్నీ క్యాన్సిల్ చేసినాక స్వలాభాలకు శ్రీనివాస్ గౌడ్ గారు స్వలాభాల కొరకే ఇటువంటి పనులు చేసి ఈరోజు మాకు ఒక అది ఏం ఫ్యాక్టరీ అనేది కూడా ఎవరికి తెలియదు. బ్యాటరీ ఫ్యాక్టరీ, బాంబుల ఫ్యాక్టరీ, అందులో ఏం తయారు చేస్తారో మళ్ళీ ఏం తయారు చేసి ఏం చేస్తారో కూడా దాని పర్మిషన్లు అయితే మాకు ఎప్పుడు కలెక్టర్ని అడిగితే చూపించాలి, ఆర్డీఓని అడిగితే చూపించాలి, ఎంఆర్ఓని అడిగితే చూపించాలి. మేము ఊడకంగా డీజీపీ కంప్లైంట్ చేసినాం. హైదరాబాద్లో సీఎం పర్సనల్ సెక్రటరీ జేఎస్ రంజన్ కూడకంగా చెప్పినాం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరికి జరిగినా ఏ అధికారులు కానీ ఏ రాజాడుకున్నాం మనం ఏం చేస్తే మన గోడు వీళ్ళు వింటారు అనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ బైకాట్ చేస్తేనే వీళ్ళు వింటారు అనే దానితో బైకాట్ చేయడం జరిగింది. కూడా పట్టించుకోకుండా 2 రోజులు 3 రోజులు రీపోలింగ్ పెడితే మీరు ఏం చేస్తారు? ఉద్యమము ఉర్రితలాడుతుంటుంది ఇప్పటి నుంచి. ఇంకా ఇంతవరకు ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది అన్నట్లు ఆగినాము. అందుకొరకనే కొంతమంది స్వార్థం ఉన్న కొడుకులు ఉండరు. ఆ కొడుకులు ఏం చేస్తారంటే ఇక్కడ మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు. లేదంటే మిమ్మల్ని వచ్చి ఏమైనా మాట్లాడడం ఏమైనా జరిగింది? మాకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అప్పుడు మన ఎలక్షన్లప్పుడు నేను ఊడకంగా సహకరిస్తా మీకు అని అన్నాడు. మేము పోయినప్పుడు మాకు కూడా ఆయన దగ్గరికి ఏం సహకారం దొరకలే. ఆయనకెళ్ళి దొరకలే, కలెక్టర్కి వెళ్ళి దొరకలే, ఎవరికెళ్ళి కూడా మాకు దొరకలే. మొన్న ఎవరు గౌరవ డీకే మేడం గారు వచ్చి ఊడకంగా ఆమె కూడా మాకేం అది చెప్పలే. ఏమున్నా మేము సహకరిస్తాం అనే వరకే ఉంది, కానీ మాకు సహకరించిన వాళ్ళు అయితే ఇప్పటి వరకు ఎవరు లేరు. మేము ప్రజలే సహకరిస్తున్నారు, ఊరే సహకారము. ఊళ్ళని వాళ్ళని బలోపేతం చేస్తున్నారు. వాళ్ళని బెదిరించి ఓట్లు వేయించారు అధికారులు. ఏ విధంగా వేయించారో వాళ్ళకే తెలియాలి. మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది అధికారులదే ఈ నిర్ణయము, వాళ్ళే బాధ్యులు. ఈ ఎన్నికలు ఎన్ని పోలింగ్ అయినావో ఈ పోలింగ్ అయిన ఎలక్షన్లో ఎన్ని పోలింగ్ అయిన నెంబర్స్ మాత్రం వాళ్ళే బాధ్యులు అవుతారు. ఇప్పటికైతే ఒక్క ఓటుగిన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగానే రోడ్ల మీద మీరు చూస్తున్నారు. అందరూ తిండి లేక వాటర్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అసలు స్వచ్ఛందంగా వచ్చేగిన మా పిల్లల భవిష్యత్తు ముందు తరాలను బలిపెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి మేము దానికోసం అని చెప్పి ఎంతో తీవ్రంగా ఖండించుకుంటూ ప్రతి ఒక్కరితోన ఎంతో ఇదయ్యి వాళ్ళకు ఎంతో ఇబ్బందులకు గురైన మేము వాళ్ళని కాపాడుకోవాలని, మా ముందు తరాలను కాపాడుకోవాలని ఈ ఊరు నుంచి ఈ అమర్ రాజా కంపెనీ ఎత్తివేసే వరకు మేము పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకొని మేమందరం ఒక నిర్ణయంతో కట్టుబడి ఉన్నాం. మా ఎదురా గ్రామ పంచాయతీలో 3298 ఉన్నవి ఓట్లు. అన్ని దాంట్లో మాత్రం ఒక్క ఓటుకి ముందరికి రాలేదు, ఒక్కరికి ఓటు వేయలేరు. బ్యాటరీ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ కంపెనీ కాలుష్యాన్ని వెదజల్లే బ్యాటరీ కంపెనీ
శాంతి వెలుజల్ల బ్యాటరీ కంపెనీ మాకొద్దు 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 బ్యాటరీ కంపెనీ ప్రాణాలైనా అర్పిస్తాం. అమర్ రాజా కంపెనీ